ఇప్పటిదాకా బానే జరిగింది. ఇక్కడి నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. సార్ మొత్తం అన్లోడ్ చేశాం సార్. మనీ సేఫ్ గా రీచ్ అయింది. లొకేషన్ సేఫే కదా? 100% సేఫ్. మీకు సంబంధించిన లొకేషన్ కాదు కాబట్టి ఎవ్వరికి డౌట్ వచ్చే ఛాన్స్ కూడా లేదు. స్టేట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ మొత్తం మన మీదనే ఫోకస్ పెట్టింది. టేక్ కేర్. ష్యూర్ సార్. ఇది ఎమ్మెల్యేల లిస్ట్. ఆదివారం 6:45కి ముహూర్తం బాగున్నది. అదే ముహూర్తానికి అందరికీ డబ్బెళ్ళిపోవాలి. ఓ మనీ లాండరింగ్ కేసులో మా సార్ని సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేశారు. Hi, good morning. Hope you're comfortable. I'm Arjun Bharadwaj. And this is... నేను ప్రశాంత్ సార్. నాకు కొంచెం కోపం ఎక్కువ. సో ప్రశాంతత కోసం దిస్ ప్రశాంత్. అసలు నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? ఒక ట్రాన్సాక్షన్ కోసం 10,000 crores మీకు వచ్చినట్టు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని గురించి ఒక చిన్న ఎంక్వైరీ. ఎవరో ఏదో మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తే నన్ను అరెస్ట్ చేసి తీసుకొస్తారా? యు నో ఐఎమ్ ఎ రెస్పెక్టబుల్ పర్సన్ ఇన్ దిస్ సొసైటీ. అందుకనే కదా సార్ మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడుతున్నాం. సో గురుసింగం వాడి బినామీ అకౌంట్స్ కి ఫైనాన్షియల్ అడ్వైజర్ మీరే కదా? సార్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న కాల్ హోమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి. హలో, రాజశేఖర్ గారి అరెస్ట్ మ్యాటర్ గురించి మీతో మాట్లాడాలంట సార్. హ్యాండిల్ చేయవయ్యా. సార్ తర్వాత మాట్లాడతా అన్నారు సార్. సార్ ఇంత చిన్న విషయానికి హోమ్ మినిస్టర్ దాకెందుకు? నేను అడిగిన క్వశ్చన్స్కి సమాధానం చెప్తే 1 hourలో నేనే మీ ఇంటికి కట్ చేయవయ్యా. మీరు ఆన్సర్ చేసేదాకా ఫోన్ రింగ్ అవుతూనే ఉంటుంది. రాజశేఖర్ గారు ఎందుకు కాంప్లికేట్ చేస్తున్నారు? కొంచెం కోఆపరేట్ చేయండి ప్లీజ్. సార్ హలో సార్, అర్జున్ భరద్వాజ్. హాఫ్ అన్ అవర్లో అతను వాళ్ళ ఇంట్లో ఉండాలి. తర్వాత మనం మాట్లాడుకుందాం. లేదంటే లేదంటే నిన్ను. ఏంట్రా బొంగు అంటున్నావు? లౌడా కెబ్బాల్, నీకేం పని లేదురా ఇంట్లో? నీ అమ్మాయి ఇంకొకసారి ఫోన్ చేస్తే కుదిమితంతా లౌడా కెబ్బాల్. ఫోన్ పెట్రా బోసుడి క్యాబ్ పెట్టు. అమ్మా, మినిస్టర్ కోట అయిపోయింది. ఇప్పుడు మనం మాట్లాడుకుందామా? చిన్న సింపుల్ క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం. అసలు ఆ డబ్బు మీకు ఎవరిచ్చారు? ఇప్పుడు అది ఎక్కడుంది? ఓకే, నో టెన్షన్. ప్రశాంత్ సార్ కన్నీ అరేంజ్ చేసావా? చేశాను సార్. గుడ్. నేను మా లాయర్ని కలవాలి. ఇప్పుడే మీ మినిస్టర్తో మాట్లాడాను. లాయర్స్తో సాంస్క్రిట్ మాట్లాడటం తప్పు బాబు. కరెక్ట్గా అందరికి 4 రోజుల్లో డబ్బు వస్తుంది. మీరు బండ్రి. సార్ రమ్మన్నారంట. రాజశేఖర్ దగ్గర నా క్యాష్ ఉండిపోయింది. ఒక 10,000 కోట్లు. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఆ డబ్బు ఎక్కడుందో రాజశేఖర్కి మాత్రమే తెలుసు. 10,000 crores సీట్ కింద పెట్టుకొని జైలుకు పోయి కూర్చున్నాడు మీ సీఈఓ. డబ్బేడుందని అడిగితే నాకు కూడా చెప్పకుండా నాటకాలు దొప్పుతున్నాడు. నువ్వు పోయి వానికి చెప్పు. వారం రోజులల్లా అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయి. ఈ లోపు ఆ డబ్బు నాకు కావాలి. లేదంటే వారింట్లో కుక్క పిల్ల కూడా పానాలతో మిగలదని. సార్ రాజశేఖర్ గారితో నేను మాట్లాడతాను.
మీ డబ్బులు మీకు తిరిగి వస్తాయి. దయచేసి వాళ్ళ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టకండి సార్, ప్లీజ్. వీడు రాజశేఖర్ని కలిసి ఏర్పాటు చేయి. ఓకే సార్. రాజశేఖర్ని కలవడానికి ఎవరిని అలౌ చేయొద్దని అర్జున్ సార్ స్ట్రిక్ట్ ఆర్డర్స్. హోమ్ మినిస్టర్ గారు అడిగారని చాలా రిస్క్ చేసి మీటింగ్ అరేంజ్ చేశాను. యూ జస్ట్ హ్యావ్ 2 minutes. థ్యాంక్ యూ. గాంధీ, ఏంటి సార్ ఇది? ఈ తప్పుడు పని చేయడానికి వాడు మీకు ఎంత ఇస్తాడు? నువ్వు కూడా నన్ను మన కంపెనీ ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉన్నప్పుడు ఆ హోమ్ మినిస్టర్ మనకు హెల్ప్ చేశాడు రా. నా అవసరానికి ఆదుకున్నాడు అనుకున్నాను, కానీ వాడి అవసరానికి మనల్ని వాడుకున్నాడని తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు నేను వాడు చెప్పింది చేయడం తప్పితే నాకు ఆప్షన్ లేకుండా లాక్ చేశాడు రా. యా, గుడ్ మార్నింగ్. ఇప్పటికైనా వాళ్ళు డబ్బు ఎక్కడ పెట్టారో చెప్పండి. చెప్పిన నెక్స్ట్ మినిట్ నన్ను చంపేస్తాడు రా. వాడి ఇల్లీగల్ మనీ డీటెయిల్స్ అన్నీ నాకు తెలుసు. నేను కనుక కోర్టులో నోరు తెరిస్తే వాడు చాలా ప్రమాదంలో పడతాడు. హోమ్ మినిస్టర్ మిమ్మల్ని ఏమి చేయడని మాట ఇచ్చాడు, కానీ వాడి డబ్బు ఎక్కడుందో చెప్పకపోతే మీ ఫ్యామిలీని చంపేస్తాడు సార్. వచ్చాడు, వానికి ఏదో అనుమానం వచ్చినట్టుంది. మనం దొరికితే ప్రాబ్లం అవుతుంది. అండర్స్టాండ్ ప్లీజ్. ఎవర్రా మీరు? Chill. Hey, you're a smart man. ఇప్పటికే నేను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాము నీకు అర్థమై ఉండాలి. అర్థం కదా? ఆ విషయం సంథింగ్ కొంచెం క్లారిటీ కోసం చిన్న షో వేద్దామా? వాళ్ళందరూ మా వాళ్లే. నీకు చాక్లెట్ సిస్టమా, కుకీ సిస్టమా? యుఎస్ నుంచి వచ్చినండి కజిన్స్ అని మీ వైఫ్ కి చిన్న అబద్ధం చెప్పాను. ఫస్ట్ టైం కదా, అందుకే ఈజీగా నమ్మేశారు. మేం మీ బంధువులమని. మీకేం కావాలి? ఇన్ఫర్మేషన్. ఏ ఇన్ఫర్మేషన్? డబ్బు ఎక్కడుందో రాజశేఖర్ చెప్పగానే ముందు మాకు చెప్పాలి, హోమ్ మినిస్టర్ కి కాదు. రిమెంబర్, మా వాళ్ళు మీ ఇంట్లోనే ఉంటారు, కానీ మీరు హోస్ట్ కాదు, హాస్టేజెస్. డోంట్ వరీ సార్, ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ యాజ్ పర్ ద ప్లాన్. మా ఎదురింట్లోనే ఉంటూ మా అమ్మాయిని స్లాక్ చేసి పడేశాడండి మీ ఏంటండి మీకు ఇంతమంది కజిన్స్ ఉన్నారని చెప్పనే లేదు? వాళ్ళ మామ్ డాడ్ ఎక్స్పైర్ కూడా మేము రాలేదు, అందుకే మా మీద కోపంగా ఉన్నాడు. అంతే కదా? చూడు బాబు, అయిందేదో అయింది, వదిలే. పాప వాళ్ళందరూ అంత దూరం నుంచి మనల్ని వెతుక్కుంటూ వచ్చారు. అయినా పాత విషయాలు మనసులో పెట్టుకోవడం కరెక్ట్ కాదు. లెట్ గో.
పదండి ముందు ఫ్రెష్ అయ్యండి. ఎందుకు ఇంత డల్ గా ఉన్నారు? తర్వాత మాట్లాడుకుందాం, ముందు మీరు ఫ్రెష్ అయ్యండి. చిత్ర హా? హారతి తీసుకో. అలాగే అందరికీ చేయబెట్టు. సార్ మీరు అర్జున్ ఫ్రమ్ సిబిఐ. మే కమ్ ఇన్? యా ప్లీజ్. థ్యాంక్స్. నైస్ హౌస్. మీ వైఫ్? అవునండి. నమస్తే. మీరు కాఫీ చాలా బాగా చేస్తారంట. తీసుకొస్తాను. థ్యాంక్ యూ. కస్టడీలో ఉన్న క్రిమినల్ని వయసుకొచ్చిన కూతురులా చూసుకోవాలి. కలవడానికి ఎవరు వస్తారు, ఎందుకు వస్తారు, ఎప్పుడు వస్తారు? వీ షుడ్ కీప్ ఎన్ ఐ. రాజశేఖర్ని కలిసావంట కదా? సార్ అది నెక్స్ట్ టైం దొంగచాటుగా వెళ్ళక్కర్లేదు, నేనే పర్సనల్ గా తీసుకెళ్తా. వెళ్ళు, కన్విన్స్ చేయి, డబ్బు ఎక్కడుందని కనుక్కో, తెలుసుకుని నాకు మాత్రమే చెప్పు. సార్ ఇక్కడ ప్రాబ్లం ఉంది. అది నేనే. నాతో సరిగ్గా నువ్వు కోఆపరేట్ చేయకపోతే లెట్స్ గో. సార్ ఆ డబ్బు ఎక్కడ ఉందో చెప్పండి సార్ ప్లీజ్. మనం ఎంత పెద్ద రిస్క్ లో ఉన్నామో ఒక్కసారి ఆలోచించండి. ఆ డబ్బు ఎక్కడ ఉందో చెప్పేస్తే మనం దీని నుంచి బయటపడవచ్చు. నా మాట వినండి సార్. నీకు దండం పెడతాను, నాకేం తెలియదు, నన్ను వదిలి. నీకు దండం పెడతాను, నీకు దండం పెడతాను. చిన్నగా సార్, చిన్నంటగా నాకు చెప్తాను, నీకు దండం పెడతాను. నన్ను అక్కడ ఎవరో ఫాలో అవుతున్నట్టు అనిపించింది, చూస్తే ఎవరు లేరు. రాజశేఖర్ గారిని, ఆయన ఫ్యామిలీని, నా ఫ్యామిలీని కాపాడుకోవాలి. అందుకే ముందు హోమ్ మినిస్టర్ గారికి క్యాష్ ఎక్కడ ఉందో చెప్పేస్తే రాజశేఖర్ గారి ఫ్యామిలీని వదిలేస్తారని, ఇదే విషయం డేవిడ్కి చెప్తే నా ఫ్యామిలీ సేఫ్ అవుతుందని అనుకున్నాను. ఓకే సార్. వీలైనంత తొందరగా క్యాష్ మన లొకేషన్కి వచ్చేయాలి. గాపన్ చూడు. ఓకే సార్. సార్ మరి రాజశేఖర్ గారి ఫ్యామిలీ వదిలేయండి. సరే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు బయట వచ్చి. థ్యాంక్ యూ సార్, ఉంటాను. మరి రాజశేఖర్ ఏం చేద్దాం సార్? వాడు ప్రాణాలతో ఉంటే మనకు చాలా రిస్క్. హలో సార్, సార్ 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 నేను గాంధీని సార్. మీ కస్టడీలో రాజశేఖర్ చంపడానికి ట్రై చేస్తున్నారు సార్. ప్లీజ్ ఏం సార్, సార్ ప్లీజ్. గాంధీ లొకేషన్కి వెళ్దామా? అంబులెన్స్! ఎక్కడ ఈ విషయం గురించి మాట్లాడుకో, ఇక నువ్వు వెళ్ళవు. చెప్పు. సార్ మనీ ఉన్న లొకేషన్ తెలిసింది. ఐఎమ్ ఆన్ ద వే. క్యాష్ మొత్తం ఎక్కినాం సార్. సార్ సార్ మీ వాళ్ళకి చెప్పి మా ఫ్యామిలీ వదిలేమని చెప్పండి సార్. కొంచెం ఓపిక పట్టండి సార్. ఫోన్ జస్ట్ ప్రికాషన్ బ్రో. పద డేవిడ్ దగ్గరికి